దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో శుభములు. ప్రత్యేకించి అనేక దినాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు బాగానే వస్తూ ఉన్నాయి. మరి దేవుని సేవకుడిగా నేనైతే ఈ దినాలను బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎంతమంది ఇలాంటి దినాలను ఆనందిస్తున్నారు నాకైతే తెలియదు. కానీ మరి ఈ దినము నుండి హోలీ వీక్ ప్రకటించబడడం జరుగుతూ ఉంది కనుక పరిశుద్ధ వారములో ప్రవేశించబోతున్నాం ఈ దినము నుండి. కనుక సాధ్యమైనంత వరకు దేవుని పరిశుద్ధ నామము మన జీవితాలలో దేవుడు అనుగ్రహించినటువంటి తన ఉచితమైనటువంటి కృప ఆధిక్యతను మనము జ్ఞాపకం చేసుకుంటాం. సర్వోన్నతుడు జీవానికి పొందినటువంటి దేవుడు మరి చుట్టూన మనల్ని భద్రపరుస్తూ ఎంతగానో సంరక్షిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట అర్థమయ్యే వారికి అర్థమవుతుంది. భక్తుడైనటువంటి దావీదు, యోనాతాను వారిరువురి యొక్క సహవాసమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారిరువురి మధ్యలో మనకి ఏమర్థమవుతుంది? ఏమంటే దావీదు గురించి, యోనాతాను గురించి వారిరువురి మధ్యని బైబిల్లో ఒక చక్కటి లేఖన భాగం ఉంది. చదవవసరం లేదు. గతించిన కొన్ని దినాల క్రిందట నేను మీకు మాట్లాడుతూ ఉన్నాను. నేను చాలా దాని మీద ఒక 20 నిమిషాలు మీకు వివరణ కూడా ఇచ్చాను. దావీదుకి యోనాతానికి మధ్యలో ఉండేటువంటి ఆ సత్సంబంధము దేవుడు ఏమని పోల్చాడు? ఏమన్నారు? వచ్చారు కొన్న రోజు వాళ్ళిరువురి మధ్యన ఉండేటువంటి ప్రేమట స్త్రీలకు కూడా ఉండదట. స్త్రీలను మించినటువంటి ప్రేమ ఎవరి మధ్యలో ఉంది? ఏమండి? యోనాతానికి దావీదుకి మధ్యలో ఉందంట. అంటే స్త్రీలు సర్వసాధారణంగా ప్రేమిస్తే కొన్ని సందర్భాలలో చాలా దూరం వెళుతూ ఉంటారు. అయితే యోనాతానికి దావీదుకి మధ్యలో ఉండేటువంటి ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నప్పుడు స్త్రీల కంటే ఎక్కువ ప్రేమించారట. అంటే సంఘము ఎవరితో పోల్చబడింది? స్త్రీలతో పోల్చబడింది. అంటే ఈరోజు మనం ఎవరిని ప్రేమించగలగాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రేమించాలి, లేదా ఆయనకి దగ్గరగా ప్రయాణించాలంటే నేను అనేటువంటి ఆ గర్వాన్ని విడిచిపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను కాదు, సంఘము అనగా ఒక స్త్రీ. అంటే వధువు సంఘముగా ఎవరైతే దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా కష్టపడడానికి ఇష్టపడతారో వారు ఖచ్చితంగా యోనాతాను స్థానంలో ఉంటారు. దావీదు దేవుడితో పోల్చబడ్డాడు. అంటే అందుకనే ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగాలు ఆయా మందిరాల్లో కావచ్చు, లేదా ప్రత్యేకించి లేఖన భాగాల్లో చదువుతూ ఉంటే దావీదు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని స్తుతించారు? దావీదు కుమారుడా. అంటే దావీదు కుమారుడా చదివారు పోను, అసలు విన్నారు ఎప్పుడైనా లేఖన భాగాలు ఇవి? దావీదు కుమారుడా జయము జయము, దావీదు కుమారుడా జయము జయము, హోషన్నా జయము జయము. అంటే మనము ఆయనకు దగ్గరికి సమీపించాలి, ఆయనతో కట్టబడి ఉండాలి అని అంటే ఏం చేయాలి? నేను వ్యక్తిగత జీవితాలు పక్కన పెట్టేయాలి. ఎప్పుడైతే సంఘముతో ముడిపడ్డామో ఇమ్మీడియట్గా నేను అనే పదాన్ని వదలకపోతే ఎన్నడూ నీవు దేవుని సన్నిధిలో చేర్చబడలేవు. ఈ వాక్య భాగాన్ని నేను సిద్ధపడుతున్నప్పుడు నాలో వచ్చినటువంటి ప్రతి డౌట్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకున్నాను. డైరీలో కాకుండా వ్యక్తిగతంగా నేను రాసుకొని నేను కొన్ని విషయాలు నన్ను నేను పరిశీలన చేసుకుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే అసలు ఇంకా సండే స్కూల్ స్థాయిలోనే నేను సండే స్కూల్ స్థాయిలోనే ఉన్నాను, నేనేమంతా అభివృద్ధి చెందలేదు అని అనుకున్నాను. నన్ను నేను పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఇంకా సండే స్కూల్లోనే ఉన్నాను. ఎందుకు సండే స్కూల్లో ఉన్నాను అని అంటే ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభుల వారి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అని అంటే ఈరోజు చదివించినటువంటి లేఖన భాగాన్ని మీకు పరిచయం చేస్తూ ముందున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చూడండి, మొట్టమొదటిగా 41వ వచనం 19వ అధ్యాయం లూకా సువార్త. ఆయన పట్టణమునకు ప్రవేశించినప్పుడు
దానిని చూచి ఎందుకండి ఏమండి యేసుప్రభు వారు వచ్చారట. ఆయన ప్రయాణం అంతట్లో కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వారంలో యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ మరణానికి ప్రవేశించడానికి చివరి ఆదివారం ఇది. శిలువ మరణానికి వెళ్ళడానికి ముందుగా ఆయన యెరూషలేము జయప్రవేశము చేస్తూ ఉన్నారు. అంటే ఎంతమంది, కొన్ని వందల మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి నూతన వస్త్రాలు పరుస్తూ ఖర్జూరపు మంటలు పట్టుకుని హోసన్నా జయము జయము, దావీదు కుమారుడా జయము జయము అని ఆయనను కనపరుస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఎంత ఆర్భాటంతో వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి వెళ్ళగానే ఏం చూశారట? ఈరోజు టైటిల్ కూడా నేను స్టేటస్ పెట్టాను, ఎంతమంది చూశారో తెలియదు కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారు దుఃఖించినటువంటి, యేసు ప్రభు వారిని బాధ పెట్టిన లేదా ఏడిపించినటువంటి పట్టణము అని పేరు పెట్టాను. ఏ పట్టణం అది? యేసు ప్రభుల వారు ఏడవడానికి గల కారణం అట. ఏమంటే అర్థమవుతుంది? మరి పట్టణాల గురించి మనం ఆలోచన చేస్తే క్రీస్తు దుఃఖానికి కారణమైనటువంటి పట్టణము ఎవరా పట్టణము? ఏంటా పట్టణము అని అంటే, ఇక్కడ సంఘమన్నా, స్త్రీ అన్నా, పట్టణం అన్నా దేవుని సముఖంలో మనమే మన వ్యక్తిగత జీవితాలను దేవుని పాదముల చెంత ఆపాదించుకోవాలి. ఎవరా పట్టణము? యేసు ప్రభువారు మరి ఆయన పరలోక మహిమను విడిచి ఎందుకు వచ్చారు? దేని కొరకు వచ్చారు? వధువు సంఘముగా విడబడినటువంటి ప్రతి బిడ్డని కూడా తన రక్తంలో కడగడానికి కదా. ఈ లేఖన భాగాలన్నీ చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, నిజంగా నేను ఎంత దౌర్భాగ్యుడినో. పౌలు గారు చెప్పారన్నది కాదు, పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి. చిన్నగా మీకు ఒక మాట తెలియజేస్తాను. యేసు ప్రభు వారికి ఎన్ని తీర్పులు జరిగాయని చెప్పాను? ఏమంటే ఎన్ని తీర్పులు జరిగాయి? యేసు ప్రభు వారికి ఎన్ని తీర్పులు జరిగాయని చెప్పాను ఎప్పుడైనా? 6 తీర్పులు జరిగాయి. ఎన్ని తీర్పులు? 6 తీర్పులు జరిగాయి. ఈ 6 తీర్పులు యేసు ప్రభు వారికి జరిగిన తర్వాత ఆ చివరి తీర్పులో పిలాతు ఒక మాట అంటాడు, గిన్నెతో నీళ్ళు తీసుకొచ్చి నా ముఖాన్ని కొట్టాలని అంటాడు కదా. గిన్నెతో నీళ్ళు తీసుకురండి, ఇంక వీళ్ళ కర్మ, వీళ్ళెవ్వరూ కూడా బాగు చేయలేదు. ఒక అన్యుడు తెలుసుకున్నాడు, అయ్యా ఆయన జోలికి వెళ్ళకు అని తన భార్య చెబితే ఖచ్చితంగా ఆయన ముఖములో ఉండేటువంటి తేజస్సు, ఆయన మాటలో ఉన్నటువంటి శ్రేష్టత, ఆయన నడకలో ఉన్నటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క తీటతనము నేను చూస్తూ ఉన్నాను. అవ నువ్వు చెప్పినది వాస్తవమే అనుకున్నాడో ఏమో తెలీదు. వచ్చిన తర్వాత సరే మీ కర్మ అనుకున్నాడు, తీసుకురండి చేతులు కడిగేసుకున్నాడు. గత కొద్ది దినాల కింద అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చేతులు కడిగేసుకొని చేతులు కడుక్కునేటప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, ఈ రక్తము నా మీద కానీ నా పిల్లల మీద కానీ ఉండకుండా కాక. ఎందుకు అనంటే అది పరిశుద్ధుడు రక్తము. ఆయన ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఈయన యందు నాకు ఏ దుష్కార్యము కాన రాలేదు, ఏ పాపము కనబడలేదు కదయ్యా, ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు కదా. మరి ఎందుకు ఇతన్ని సిలువ ఏమని కోరుకుంటూ ఉన్నారు? మీరు ఇంత కఠినాత్మలుగా ఉంటూ ఉన్నారు అని అంటే అదేమో మాకు తెలియదు. ఆయన సిలువ వేయాలంతే. ఎందుకు వేయాలి సిలువ అని ఒకవేళ పిలాతే గట్టిగా నిలబడి ఎవడు మాట్లాడుతున్నాడు రండి ముందుకి ఎందుకు వేయాలి అని అడిగితే ఒక్కడు కూడా అక్కడ ఉండేవాడు కాదేమో. ఎవరిని ఎదిరిస్తే వాళ్ళని సిలువ వేస్తానంటే, ఎందుకంటే రోమా సామ్రాజ్యానికి అథారిటీ ఉంది. సరే మీ ఇష్టం అనుకున్నాడు. చేతులు కడిగిస్తున్నారు. వీళ్ళేమన్నారు? ఆ రక్తము మా మీదకి మా పిల్లల మీదకి వచ్చును గాక అన్నారు. అయితే ఈ మాట ఎవరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారి మదిలో నాటుకుపోయింది మాట. ఎప్పుడైతే ఈ మాట నాటుకుపోయిందో దానికి తర్వాత జరిగినటువంటి పరిణామం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఇశ్రాయేలు జనాంగం అంతా చూశారు. వివరించడానికి ముందుగా ఒక మాట మీకు చదివించాలనుకుంటూ ఉన్నాను. చూడండి, అపోస్తలుడి కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం అనుకుంటాను. అపోస్తలుడి కార్యములు 5వ అధ్యాయము చదవండి. వారిని తీసుకుని వచ్చి నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలనని ఉద్దేశించుచున్నారా? అందుకు పేతురును మనుష్యులకు కాదు దేవునికే మేము భయపడవలెను. చాలండి. ఇక్కడ చూడండి,
ఇక్కడ ప్రధాన యాజకుడు అపోస్తలుల కార్యంలో మాట్లాడినటువంటి మాటలకి, అక్కడేమో ఆ రక్తం మా మీద మా పిల్లల మీద వచ్చునుగాక అని చెప్పిన సందర్భానికి మధ్యలో చాలా భయంకరమైనటువంటి చరిత్ర, చాలా భయంకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలు ఈ ప్రధాన యాజకులు చూశారు కనుక, విన్నారు కనుక, అయ్యో బాబో, ఈ మనుషుడు మరణం అనేది సాధారణమైనది కాదు. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో చాలా సందర్భాల్లో మేము ఏమనుకుంటామంటే, మన నోటికి అడ్డు ఆపు ఉండదు. దేవుని బిడ్డలమే, అది మంచికైనా చెడుకైనా దేవుని సన్నిధిలోనైనా ఇంటి దగ్గరైనా ఎక్కడైనా దేవుని కూర్చున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన అంటాడు కదా, ఈ మనుషుని అతి మా మీదకి ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు? ఈయన సాధారణమైన వాడు కాదు కదా, ఈ నామం అసలు ప్రకటించొద్దన్నాం కదా అని అంటే, అయ్యా మేము మీకు కాదు, ఎవరికి భయపడాలి? మేము దేవునికి భయపడవలను కదా. అందుకని యేసుప్రభువు ఇక్కడికి రాగానే అంటారు, బాబు వాళ్ళ ఆత్మను వస్తున్న జయం జయం అనవద్దని చెప్పు అనంటే యేసుప్రభువు ఏమన్నారు? ఇందాక పాడిన పాటలో, రెండో పాటలో, వీళ్ళు కాకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి, వీళ్ళు కాకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి అని చెబుతున్నప్పుడు, అప్పుడే ఈ దృశ్యం అంతా కూడా అక్కడ వచ్చినటువంటి జనాంగం అంతా, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ ఇక్కడిగా ఆరాధన, అంటే ఆయన్ని ఓసన్న జయం జయం, ఓసన్న జయం జయము వివరించడానికి మరి సమయం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి క్లుప్తంగా నేను మీతో అలా పరిచయం చేసుకుని వెళ్ళిపోతాను. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ యొక్క ఆర్భాటం దేని కొరకేనంటే, యేసు ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించడం కాదు. ఎవరు ఓసన్న జయం జయం అనే పదం మంచిదే, కానీ వారి ఉద్దేశం ఏంటో తెలుసా? వారి ఆలోచన విధానాలు ఏంటో తెలుసా? వారి యొక్క హృదయంలో ఉండేటువంటి తలంపులు ఏంటంటే, మెస్సయ్య అనేవాడు దేని మీద వస్తాడు? గుర్రం మీద వస్తాడు, రోమా సామ్రాజ్యాన్ని జయించి ఆ రాజ్యానికి రాజు అవుతాడు. ఇప్పుడు మేము అందరం కూడా ఏమైపోతాం? మిగిలినటువంటి 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు మంత్రులు, మంత్రివర్గంలో ఉంటారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి ఎవరు కోరుకున్నారు? రాత్రి తెలియజేశారు మన కన్వీనర్ గారు. ఎవరు ఆర్థిక శాఖ మంత్రి? ఇస్కరియోతు యోధా గారు. అయ్యా నేను ఆర్థిక శాఖ మంత్రి, ఈయనేమో ఇంకేదో శాఖ మంత్రి. ఇప్పుడు ఈ 12 మంది శాఖలు కోరుకొని యేసు ప్రభు వారికి అయ్యా పదండి యెరూషలేము అనగానే, ఇప్పుడు ఓసన్న జయం జయం అనే పలికేటువంటి ఆర్భాటం దేని కొరకనంటే, యేసు ప్రభు వారు రోమా సింహాసనం మీద కూర్చోవాలి, అది వారి ఉద్దేశము. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళారో, వీరి ఉద్దేశం ఏంటంటే, ఎవరు అక్కడ అంటారనుకున్నారు యేసు ప్రభు వారు. కొరడ పట్టుకొని దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళందరినీ కొడుతుంటే, అయిపోయింది, రాజ్యము అధికారం మన చేతుల్లోకి వచ్చేస్తుంది అనుకున్నారు. అంతే అనుకున్నాడు. వెంటనే యోధ ఒక చక్కటి కిరీటాన్ని తయారు చేశాడు, తీసుకొని వచ్చి బోధకుడా అని ఇలా పెడుతూ ఉంటే, అయ్యా ఇది కాదు నా కిరీటం, నా కిరీటం వేరే. వెంటనే రిజెక్ట్ చేశాడు యేసు ప్రభు. ఇది కాదు నా రాజ్యము, నా రాజ్యం వేరే. ఇది బాహ్య సంబంధమైనటువంటి రాజ్యము, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం ఒకటి ఉంది. ఈ రాజ్య స్థాపన కోసం నేను రాలేదు అన్నారు ఆయన. తుస్సుని గాలిపోయింది, అంటే నీరసం వచ్చేసింది. అరే ఇదేదో మనకి సెట్ అయ్యేలాగలేదే, నేను బోలుడ నాసలతో బరబ్బాను వదిలేశాను, ఎవరిని పట్టుకున్నాను? యేసుబాబుని పట్టుకున్నాను. తండోపు తండాలుగా జనాలు వస్తూ ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి సీట్లో నేను కూర్చుందాం అనుకున్నాను. తీరా చూస్తే అంత బాగా ఉంది, యెరూషలేము జయప్రవేశం అయిపోయింది. అయ్యగారేమో అంటే రాజ్య వ్యతిరేకత ప్రకటిస్తాడు అనుకుంటే, ఈయనంటాడు ఏంటి బోరుమని ఏడుస్తున్నాడేంటి? అదే కదా 41వ వచనంలో ఉంది. యేసు ప్రభువారట ఆ పట్టణాన్ని చూడగానే ఏం చేశారట? ఏడ్చారట. అరే రాజు కదా, కొరడా పట్టుకొని అందరి మీద తిరుగుబాటు చేస్తాడు, యుద్ధాన్ని ప్రకటిస్తాడు అనుకుంటే ఏడుస్తున్నాడేంటి? ఆయన ఉద్దేశం వేరు. అంటే వీరి మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు ఏంటంటే, ఇక నుంచి మన మీద రోమా సామ్రాజ్యం నియంత పరిపాలన పోయి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిపాలన వస్తుంది. ఇతని పరిపాలనలో ఏ లోటు ఉండదు, హాస్పిటల్ అవసరం లేదు, ఆ తర్వాత డబ్బు సంపాదించవలసిన అవసరం లేదు. ఇలా గేలం పట్టుకొని శాపని పట్టుకొని రాగానే దాన్ని కోస్తే ఏం దొరుకుతుంది? శకేము దొరుకుతూ ఉంది. ఆ తర్వాత ఆకలేస్తుందంటే 2 రొట్లు పట్టుకెళ్ళి ఆయన చేతులు పెడితే చాలు, ఇలా దీవించగానే ఎన్ని రొట్లు అవుతున్నాయి? 2 రొట్లు బోలెడన్ని అయిపోతూ ఉన్నాయి. వండుకొని తిని, అంటే ఏ పని అవసరం లేదు. యేసుబాబు దగ్గర కూర్చొని అలాగే యేసుబాబు భజన చేసుకుంటే సరిపోద్ది అనుకున్నారు. కానీ యేసుబాబు అన్నాడు, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు అన్నాడు. వెంటనే అర్థమైంది ఎవరికి? ఆర్థిక శాఖ మంత్రి గారికి. అర్థం అవగానే మెల్లిగా ఏమనుకున్నాడు తెలుసా? ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ 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 మొత్తానికి లక్ష్యవారు ఉన్నాడు. రాత్రి అయ్యగారికి సాతాను గారు ఈరోజు ప్రవేశించాడు, మనసులో పట్టుకున్నాడు. అరే అబ్బాయి ఇది జరగదు అనగానే మెల్లిగా శాస్త్రుడు పరిశీలన దగ్గరికి వెళ్ళి, అమ్మేస్తాను, ఎంత ఇస్తారు, ఎంత కమ్మాలో బేరం కుదుర్చుకుంటూ ఉన్నాడు. అంటే
యేసు ప్రభువారి యొక్క మరణం అనేది, యేసు ప్రభువారి యొక్క అంటే శిలువ మరణం అనేది ఈ దినమే ప్రారంభించబడింది. ప్రవచనాలు నెరవేర్పు అనేది పక్కన పెడితే, ప్రవక్తల ద్వారా వెలువడినటువంటి మాటలను పక్కన పెడితే, యేసు ప్రభువారు పతనావస్థ ఆ మాట మీకు అర్థం అవ్వాలని వినియోగిస్తూ ఉన్నాను. యేసు ప్రభువారిని శిలువ మరణానికి అప్పగించడం అనేది ఏ రోజు నుంచి ప్రారంభించబడింది? ఎప్పుడైతే యేసు ప్రభు యెరూషలేములో అడుగు పెట్టారో అప్పుడు అనుకున్నారు. ఏమనుకున్నారంటే, ఈయన వల్ల మనకి పని అవదు, ఈయనతో మన పనికి అవదు, అంటే ఈయనతో మనకు అవదు, కానీ మన ప్రయత్నాలు మనము ప్రారంభించాలి. యోధ ప్రారంభిస్తూ ఉన్నాడు. మిగిలిన ప్రజలందరూ తండోపు గుంపులుగా కూర్చొని, ఏంటి అసలు ఇంకా అంటే ఈ రాజావుడా, మరి ఏడు పరిస్థితి లేదు, మన ప్రయత్నాలు మనం చేయాలని ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకనే వచ్చి పిలాతు ముందు నిలబడంటారు, యేసేడు సిలువ, ఈయన ఎందుకు మాకు అవసరం లేదన్నారు. అంతే కదా. బాబు యేసుబాబు వదిలేడు, ఆయన ఏమో మనకు ఉపయోగపడతారన్నారు. ఒక్కలైనా ఈ రోజు నుంచి విషబీజాలు నాటబడ్డాయి. వేసేది అవసరం లేదు, సిలువేసేయండి అన్నారట. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పట్టణంలోకి వచ్చినప్పుడు, ఆయన చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆ పట్టణాన్ని చూసి ఏడ్చారట. చూసి అందరూ కూడా ఇతరులను పొగుడుతూ ఉన్నారు. ఎందుకు ఏడ్చారనంటే, అరే నా స్వహస్తాలతో తయారు చేసుకున్నాను, నా జీవాత్మను వదిలినటువంటి బిడ్డల కదా, నేను తయారు చేసుకున్నటువంటి అందమైనటువంటి లోకము. ఆయన ఎంతో ఇష్టపడి యెరూషలేము కొరకు ప్రార్థించిన వారు ఏం చేయబడతారట? వర్ధిల్లుదురు అని బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే యెరూషలేము ఏమైపోయింది? ఇప్పుడు పాడైపోయిందట. ఆయన నన్ను చూస్తున్నప్పుడు భయంకరమైనటువంటి దుర్వాసన, భయంకరమైనటువంటి పాపము వ్యసనాలతో ఉన్నాం, భయంకరమైనటువంటి దుర్పరిస్థితిలో ఉన్నాము కనుక ఆయన నిన్ను చూస్తున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యో, అందమైనటువంటి పట్టణము పాడైపోయింది, అందమైనటువంటి నా బిడ్డలు లోకానుసారమైనటువంటి జీవితాలు కలిగి జీవిస్తూ ఉన్నారు. సంతోషించవలసినటువంటి ఆయన 33.5 సంవత్సరాల జీవితాన్ని వెలగొచ్చినటువంటి ఆయన 30 సంవత్సరాల జీవితాన్ని పక్కన పెడితే ఈ 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో అనేక అద్భుతాలు చేసినటువంటి ఆయన. పిల్లరా, ఆయన అక్కడికి వచ్చినప్పుడు శిలువ మరణం అంటే, నాకు శిలువ మరణం ఉంది, మేకులు దగ్గొట్టి చంపేస్తారనో, లేదంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టి నన్ను చంపేస్తారనో, అనేక రీతిగా కామెంట్ చేస్తారనో, ముఖం మీద గుద్దుతూ కాండ్రకి చుమ్ములేస్తూ ఎవరు కొట్టారో చెప్పు అని ఎగతాళి చేస్తారనో, వీటన్నిటి గురించి యేసు ప్రభు ఎన్నడూ కూడా ఏడవలేదు. శిలువ మీద పక్కలో బల్లిపోటు పొడిచేటువంటి ఆ వ్యక్తి కూడా, అంటే ఇవన్నీ కూడా యేసు ప్రభువుకి తెలుసు. పెళ్ళి మనం ఒకటి కొట్టి, నిన్ను ఎవరు కొట్టారో చెప్పు, నువ్వు దేవుని కుమారుడు అయితే, కాండ్రకిచ్చి ముఖం మీద చూసి, నువ్వు ప్రేమమేడు కదా, వస్త్రాలు చింపేసి ఇదిగో అంగీ నాకు అని ఇలా వాటాలు వేసుకుంటూ ఉంటే, అయ్యో ఏంటి దౌర్భాగ్య పరిస్థితి. వాటి గురించి ఆడవలేదు ఆయన. ఎందుకు ఏడ్చాడు తెలుసా? అందమైనటువంటి పట్టణం యెరూషలేము దిగజారిపోయినటువంటి పట్టణం. ఎస్కేల్ గ్రంథములు కానీ, ఇర్మియా గ్రంథములు కానీ, యెషయా గ్రంథములు కానీ, ప్రవక్తలు, ఈ పెద్ద ప్రవక్తలు ముగ్గురు కూడా యెరూషలేము గురించి చాలా భయంకరంగా ప్రవచించారు. వ్యభిచార కుప్పములో దిగిపోయినటువంటి యెరూషలేమా, ఈ పదాలు చాలా భయంకరమైనటువంటి పదాలు. వేశ్యాయినే అని పలుకుతూ ఉన్నారు. దేవుడికి ఇష్టమైనటువంటి పట్టణం. ఈరోజు దేవుడు అనుకుంటున్నాడు, నిన్ను చూడడానికి వస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను చూడడానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? దూరం నుండి చూసి ఎంత సంతోషంతో వచ్చిన తర్వాత, మన ఉద్దేశాలు వేరు, కానీ మనం వచ్చేది దేనికో తెలుసా? ఈ లాస్ట్ వీక్లో తెలియజేశాను, ఫ్రైడే అనుకుంటాను తెలియజేశాను, రొట్టె మొక్కలు ఏరుకోవడానికి వస్తాం. ఏం మొక్కలు? రొట్టె మొక్కలు అంటే అర్థం తెలుసా? ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, పిల్లలు, అభివృద్ధి, ఇల్లు, ఇవే దేవుని మందిరానికి వచ్చి రాస్తుండగానే, యేసు ప్రభా ఇది పరిస్థితి, ఆ రొట్టె మొక్క నాకు ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాం. యోధ మీకు తెలుసు కదా, యేసు ప్రభు వారు ఆశీర్వదించి ప్రార్థన చేసి ఏమందించాడు? ఆయనకి ఏమందించాడు? రొట్టెతో అందించాడట. రొట్టె మొక్కలు అందుకోగానే అర్థమైపోయింది యేసు బాబుకి. ఏమర్థమైంది? అయ్యగాడు 30 వెండి నాణాలు కక్కుర్తి పడి పారిపోతూ ఉన్నాడు. ఇదే వీడి జీవితం. ఇంకా తర్వాత మిగతా జీవితాన్ని కోరుకోలేదు. అయ్యా నాకు అవసరం లేదయ్యా, నీవుంటే చాలు. యేసు ప్రభుతో ఎక్కడైనా యోధ చెప్పాడా? ఆ మొక్క అందుకొని ఈరోజు మన బ్రతుకులు అలాగే ఉన్నాయి. దేవుని మందిరానికి ఎందుకు వస్తుందో తెలుసా? మొక్క దొరికిన తర్వాత మళ్ళీ కనపడరు. ఇప్పుడు చూడండి, మీరు ఈరోజు ఆదివారం కదా, శుభ్రంగా కోడి మాంసం కోసి ఒక జాయింట్ అలా కుక్క ముందుకు ఇస్తారండి, అలా తీసుకొని మీ ముందే కూర్చొని తిందా? ఏం చేస్తుంది? లటక్కను పట్టుకొని దూరంగా పట్టుకుపోయి తినేసి మరలా తోకుని వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇంకొక మొక్క విశ్వాసంతో ఉండేది కాదు. అంటే ఈరోజు మొక్కలు ఏరుకోవడానికి వస్తున్నారు దేవుని మందిరానికి. యోధ మొక్క పట్టుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు?
యేసు ప్రభు వారిని మొక్క తీసుకున్నాడు, తీసుకోలేదని కాదు, మొక్క తీసుకున్నవాడు ఎవరిని వేల పెడుతూ ఉన్నాడు? జీవాధిపతిని అమ్మేస్తూ ఉన్నాడు. అలాంటి భక్తి చేస్తే నిన్ను చూసి ఏడుస్తూ ఉన్నాడు ఆయన. నిన్ను చూసి తన హృదయం పగిలేలాగా ఆయన రోదన చెందుతూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉన్నాము, పిల్లలు జ్ఞాపకం చేసుకుని యెరూషలేములో ప్రవేశించిన తర్వాత ఈయన తన గురించి తను ఎన్నడూ కూడా ఆడవలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు అయ్యో అయ్యో, ఈరోజు ఒకవేళ నిన్ను నన్ను బట్టి ఆయన ఏడుస్తున్నాడేమో, నిన్ను నన్ను మరి ఆయన కలువరి శిలువలో ఆయన రక్తముతో కడుక్కొని ఆయన సన్నిధానంలో నిన్ను నన్ను కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ప్రశ్నలకు మనల్ని చేసుకొని ఒకవేళ ఏడుస్తున్నాడేమో. యేసు ప్రభువు వారు మన జీవితాల్లో అనేకమైనటువంటి బలహీనతలు, రోగములు ఇవన్నీ కూడా తొలగించినటువంటి దేవుడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఏమన్నట్టు పేతురు భక్తుడు అంటాడు, ఆయన అనేకమైన మేలులు చేశాడు. మేలులు చేయడంలోనే ముందున్నారు తప్ప ఎవ్వరు కూడా కీడు చేసే విషయంలో పిల్లరా ఆయన ఎన్నడూ కూడా లేడు. నేనైతే చెబుతూ ఉన్నాను, నా 22 సంవత్సరాలు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, 22 సంవత్సరాలు పరిచర్య జీవితంలో నేనే ఆయనకి ఇంకా కీడు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన సన్నిధానంలో అనేక సందర్భాలలో ఆయన ముందు అనేక రీతులుగా ప్రవర్తించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నా విషయంలో ఆయన ఎన్నడూ కూడా నాకు మేలే చేశాడు తప్ప కీడు ఎన్నడూ కూడా చేయలేదు. ఇంకా కొన్నిసార్లు బాగలేక అనారోగ్యం వచ్చో, లేదంటే బలహీనత వచ్చో, బద్ధకం వచ్చో, నేను చేయలేనే ఈ పని అని సోమరపోతులో పడుకున్నటువంటి దినాలు ఉన్నాయి నా జీవితంలో. కానీ ఎప్పుడు కూడా నేను నీకు ఈ పని చేయను, నీకు సహాయం చేయను అని నా దేవుడు ఎన్నడూ కూడా తన చెయ్యిని వెనక్కి లాక్కున్నటువంటి దినాలైతే నేను చూడలేదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం, మనం ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాము అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఆ పట్టణమును గూర్చి ఏడ్చారట. దగ్గరికి వచ్చి విని ఏడ్చారట. ఎందుకు ఏడ్చారనంటే ఆ పట్టణంలో ఏం కనబడలేదు, మార్పు కనబడలేదు కదా. మరి భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు పలికినటువంటి మాట ఒకటి ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఆ రక్తం మా మీద, మా పిల్లల మీదకి వచ్చింది కాక పలికినటువంటి సందర్భాలు చూస్తున్నప్పుడు ఆ మాటను బట్టి ఎంత ఆశీర్వాదకరమైనటువంటి పట్టణము. ఈరోజు చాలా మంది ఏమంటారంటే గర్భఫలము యెహోవా ఇచ్చేటువంటి బహుమానం అండి. జాగ్రత్తగా గమనించండి. ఈ పట్టణంకి, మన విశ్వాసమునికి, గర్భఫలానికి లింక్ ఏంటంటే ఈరోజు ఎవండి మాకు కుమారుడు ఇచ్చాడండి, మాకు కుమారుడు ఇచ్చారండి, ఎవండి మా యవన కుమార్తె దేవుని సన్నిధిలో పెరుగుతుంది, మా కుమారుడు దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు, దేవుని మహాకృపను బట్టి నేను దేవుని సన్నిధిలో అద్భుతంగా వాడబడుతున్నానండి అని పలికే ప్రతి విశ్వాసికి దేవుని సేవకుడిగా హెచ్చరిక పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. నీవు అందమైనటువంటి పట్టణము నిన్ను తయారు చేసుకున్నాడు. ఏదో ఒక విధమైన చేత నువ్వు పడిపోతే నిన్ను బట్టి ఏడుస్తున్నాడు ఆయన. నీ తలాంతులను అభివృద్ధి చేసుకోవాలి, నీ భక్తిని అభివృద్ధి చేసుకోవాలి, ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దానికి బదులు నీకు అన్ని సమకూర్చినటువంటి దేవుడు ఒకానొక సమయం నిన్ను చూసినప్పుడు ఏ స్థితిలో కనబడుతూ ఉన్నారు? సుందరమైనటువంటి పట్టణము, వేశ్యాయనే. దేవునికి ఇష్టమైనటువంటి పట్టణం. మనం దేవునికి ఇష్టమైన వారిని. ఆ యెరూషలేములోకి వచ్చిన తర్వాత ఆయన చూసి బాధపడేటువంటి పరిస్థితి ఏంటంటే, ఇంత అద్భుతంగా తయారు చేసుకున్నాను కదా, నా జీవాత్మనూదినటువంటి బిడ్డలే కదా, ఇలా అయిపోయారండి. నేను వచ్చింది వీళ్ళ కోసమే కదా, నేను వచ్చినటువంటి పని కూడా పూర్తి అవ్వలేదే. కోరి వారి మీదకి ఉగ్రతను తెచ్చుకున్నారని ఆయన మన గురించినటువంటి చింత, వేదనను తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అందుకనే దేవుని సముఖంలో జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనందరి జీవితాల్లో ముఖ్యంగా నేనైతే చెప్పుకోగలను, పాపులలో ప్రధానుడు, ఏ యోగ్యత లేనటువంటి వాడు, ఆయన చేత ప్రేమించబడడానికి ఏమాత్రమను అర్హత లేని వాడు నా కొరకు ఉన్నత మహిమను విడిచి లోకానికి వచ్చాడు. మరి ఏ విధంగా చెప్పుకుంటారో నాకు తెలియదు. నేను అంటాను, పాపులలో ప్రధానుడైనటువంటి నన్ను, పరిశుద్ధతలో ప్రథముడైనటువంటి ఆయన ఏం చేస్తూ ఉన్నాడట? ప్రేమించడానికి లోకానికి వచ్చేసాడు. ఏమండి, భూమికి ఆకాశమునికి ఎంత ఉన్నతమైనటువంటి గ్యాప్ ఉందో ఆయనకి మనకి అంత ఉన్నతమైనటువంటి గ్యాప్ ఉంది. ఆయనేమో పరిశుద్ధుడు, మనమేమో పాపులమి. మరి పాపులలో ప్రధానమైనటువంటి మనల్ని పరిశుద్ధతలో ప్రధానమైనటువంటి ఆయన ఏం చేస్తూ ఉన్నాడట? కోరి ప్రేమిస్తున్నాడట. కోరి దగ్గరకు వస్తూ ఉంటే ఈ సుందరమైనటువంటి పట్టణము పతనావస్థలోకి వెళ్ళిపోయింది అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లల, మరి యేసుక్రీస్తు ప్రభువు అక్కడ నిలబడి ఆ పట్టణాన్ని చూసి జయప్రవేశం చేసిన వెంటనే ఏడవడానికి గల కారణం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాబోయేటువంటి ఉగ్రత ఆ పట్టణం మీదకి వస్తుందని ఎవరు గ్రహించగలిగారు?
ఎవరు గ్రహించగలిగారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు గ్రహించారు. అందుకనే యెరూషలేము గురించి ఆయన ఏమంటారంటే, నేను బోధకులను పంపించాను, ప్రవక్తలను పంపించాను. అనేక సందర్భాలలో మీ మధ్యలోనికి వారిని పంపించినప్పుడు మీరేం చేశారు? వారిని తృణీకరించారు. వారిని ఏం చేశారు? కొట్టి చంపేశారు. మీరేం చేశారు? వారిని అవమానించి అవతలకి నెట్టేశారు. అంటే చివరికి అన్నీ అయిపోయిన తర్వాత ఆయనే స్వయంగా వస్తే ఏం చేశారు తెలుసా? ఇప్పుడు ఆయనను కూడా సిలువ మరణానికి అప్పగించేంత భయంకరమైనటువంటి పాపపు వ్యసనాలకు బానిసలైపోయిన వారిగా యెరూషలేముగా పిలువబడినటువంటి మన జీవితాలు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ పట్టణమును చూసి ఆయన ఏం చేశాడట? ఏడ్చాడట. ఈరోజు ఆ పట్టణము నీవు నేనే. మనల్ని చూసినప్పుడు ఎన్ని సందర్భాలు ఆయన ఏడ్చాడు, ఎన్ని సందర్భాల్లో ఆయన వేదనకు గురయ్యాడో నిన్ను బట్టి. ఒకవేళ యెరూషలేమా సుందరమైనటువంటి పట్టణమా అని బైబిల్లో సంబోధించబడుతున్నప్పటికీ విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, అందమైన వారు ఆధ్యాత్మికంగా శారీరకంగా కాదు, పొగడబడుతున్నప్పటికీ ఇన్నర్గా ఎలా ఉందో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. పిల్లలు జ్ఞాపకం చేసుకొని చూడండి, రోమేలుకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. రోమేలుకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఒక్కసారి వాక్య భాగం చదువుకుందాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావట. చాలా మంది ఏమంటారంటే, ఏమంటే ఎందుకంటే నేను అంతస్తుల బిల్డింగ్ అంటే బలి చెప్పారంటే పాస్టర్ గారు అండి, నాకు 2 పిల్లలు, మరి పిల్లలకి సమకూర్చాలి కదండి. ఏమంటే మొన్నే కదా కొన్నారు భూమి, మళ్ళీ ఎందుకు కొంటున్నారండి? అవి ఊరుకోండి పాస్టర్ గారు అండి, నేనేం నెత్తినెట్టుకుని వెళ్ళిపోతాను, వెనకతల పిల్లలు ఉన్నారు కదండి. దేనికి సమకూరుస్తున్నావు? బ్యాంక్ బ్యాలెన్స్లో అంటే బ్యాంకులో బ్యాలెన్స్ సమకూరుస్తారు. మా పెద్ద పాప పేరునండి 5 లక్షలు వేసామండి, చిన్న పాప పేరునండి 5 లక్షలు వేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. దేనికి సమకూరుస్తూ ఉన్నావు? ఏమండి మొన్న కావడండి బంగారం, ఏమండి దేనికి సమకూరుస్తున్నావు అని అంటే పిల్లలకి ఇవ్వడానికి, వాళ్ళు ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి ఇవ్వడానికి. ఎక్కడేం చేస్తున్నావు? ఏమంటే ఆరోగ్యాన్ని సమకూర్చుకుంటున్నావు, ఆస్తిని సమకూర్చుకుంటున్నావు, ఇండ్లను పొలాలను అన్ని సమకూర్చుకుంటున్నావు. మరి పరిశుద్ధత జీవితాన్ని ఎందుకు ప్రయాసపడలేకపోతున్నావు? అసలు ఇది కదా ఉండవలసింది. అన్నీ వదిలేసుకొని అదేదో సాగుతుందట. ఏం సాగుతారంటే అన్నీ సంపాదించుకున్న తర్వాత ఉంది కదా సాగుతూ వరకు ఎందుకు? బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు అన్నారు, మరి అబ్బాయి ఈ రాత్రి నేను తీసుకెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అన్నారు కదా. ఈ రాత్రే ఒరి వెరువాడ అన్నాడు. అంటే మనం అన్ని సమకూర్చుకున్న తర్వాత అసలు లేకపోతే ఎలాగా? అసలు వెళ్ళవలసినటువంటి ప్రదేశమే యెరూషలేము కదా, వెళ్ళవలసినటువంటి ప్రదేశమే ఆయన పరిశుద్ధ సన్నిధికి కదా. ఇవన్నీ సంపాదించుకున్న తర్వాత నిత్య నరకానికి వెళితే ప్రయోజనం ఏంటి? చాలా మంది అంటారు, మా అబ్బాయిని ఇదండి, మా అమ్మాయిని అదండి. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మంచి మంచి బంగ్లాలు, కార్లు అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా చివరికి? ఏమండి ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలకి మీరు ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసా? పరలోక రాజ్యాన్ని ఆస్తిగా ఇవ్వండి, ఖచ్చితంగా వారి భవిష్యత్తు బాగుంటుంది. ప్రార్థన భవిష్యత్తుని ఇవ్వండి, వాక్యము భవిష్యత్తుని ఇవ్వండి. ఈ లోకంలో ఎంత సంపాదించినా అది చెదలు పట్టేసి ఏమైపోద్దట? తుప్పు పట్టేసిపోద్దట. పరలోకపు ధనాన్ని పరిచయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేములో ప్రవేశించిన వెంటనే వీళ్ళలాగా ఆర్భాటించలేదు. వీళ్ళలాగా అయ్యా ఓకే వెళ్దాం యుద్ధానికి అనలేదు. ఆయన అంటాడు, ఒక నిమిషం ఆగండి అని ఒక ఆడపిల్ల ఏడ్చినట్లుగా వలవలవలాడుతూ ఆ యెరూషలేమును చూసి ఏడ్చారట. ఎందుకు ఏడ్చారు తెలుసా? ఇది కాదు కదా నేను కోరుకున్నటువంటి పరిశుద్ధత, ఇది కాదు కదా నేను కోరుకున్నది. ఈరోజు మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? నీ బిడ్డల నుంచి నువ్వు కోరుకునేది ఏంటో తెలుసా? అయ్యా నువ్వేదైనా చెయ్యి, కానీ దేవుడు వదిలిపెట్టుకో. నువ్వు ఎన్ని గంటలైనా పని చేసుకో, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, లేదంటే ఏదైనా చేయి, స్పోర్ట్స్ ఆడతావు, నువ్వు ఏదైనా చెయ్యి, కానీ దేవుని కంటే ఏది కూడా నీ ముందు ఉండడానికి వీల్లేదు. ముందు గంట సేపు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు బుక్ పట్టుకో. ఏమి నేర్పిస్తున్నాం పిల్లలకి? నేర్పిస్తున్నారా? ఈ లోకంలో అన్నీ నేర్పిస్తాం, ఆశ్రయం వదిలేస్తాం. అన్నీ నేర్చుకున్నాడు కరెక్టే, పరలోకం దక్కకపోతే ఇంకెందుకు క్రైస్తవ్యం? ఇంకెందుకు దేవుని బిడ్డలని పిలువబడడం? అంతే కదండి.
దేవుని బిడ్డలమా దెయ్యం బిడ్డలం అంటే మనము దేవుని బిడ్డలమే, కానీ లోకస్తులు దేవుని వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటంటే మనం మందిరానికి వస్తాం, వాళ్ళు గుడికి వెళ్తారు, అంతే తేడా. వాళ్ళు పిల్లలు పెంచుతున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మనము పిల్లలు పెంచుతున్నాం, మనకి ఉద్యోగాల కోసం ప్రయాసపడతాం. ఉద్యోగాలు వద్దని కాదు నా ఉద్దేశం, కానీ మొదట ప్రాధాన్యత ఏమై ఉండాలి? దేవుని భయమై ఉండాలి, దేవుని భక్తి ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యమై ఉండాలి. ఇవేమీ లేకుండా అల్లారు బుద్ధిగా వచ్చి తీసుకెళ్ళి నిత్య నరకాగ్నిలో పడేసిన తర్వాత ఏమంటారంటే, మా వాడికి అప్పుడు చెప్పినా బాగుందండి, మా అమ్మాయికి అప్పుడు చెప్పినా బాగుందండి. అసలు చెప్పడానికి సమయం ఏది? ఆడికి చదివే సరిపోయింది, వ్యాపారమే సరిపోయింది, ఉద్యోగమే సరిపోయింది. యేసు ప్రభువారు ఏడుపుకి కారణం నీవే కావచ్చు, యేసు ప్రభువారు దుఃఖానికి కారణం మనమే కావచ్చు. ఏడుపుద్దామా? యేసుక్రీస్తు ప్రభువు వారట పట్టణంలో ప్రవేశించారు. చూడండి, ఆ రోమీయులకు రాసిన పత్రిక మరొకసారి చదువుకుందాం. 5వ వచనంలో అంటారు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు ఆస్తి, బంగారం, ఐశ్వర్యం సంపాదించే తల్లులారా, తండ్రులారా, నా స్నేహితులారా, ఒక మాట చెబుతున్నాను, అన్ని సమకూర్చారు. మరి దీన్ని ఎవరు సమకూరుస్తూ ఉన్నారు? ఇది కూడా ఎవరు సమకూరుస్తున్నారు? మీ పిల్లలకి ఏం సమకూరుస్తున్నారు తెలుసా? మీరు ఏం సమకూర్చుకుంటున్నారు తెలుసా? అయ్యా, దేవుని మహాకృపను బట్టి ఆరోగ్యం బాగుంది, ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? ఇక్కడ అంటాడు ఈయన పౌలు గారు అంటారు, నీకు నీవే చదవండి, ఉగ్రతను సమకూర్చుకుంటున్నారట. ఉగ్రత అంటే తెలుసండి? ఉగ్రత అంటే, బాబు రా నాతో పాటు నడిచొచ్చి అది ఒక ఆయన తీసుకెళ్ళారు కదా పరలోక రాజ్యానికి, అదా ఉగ్రత అంటే? అదేనా? అది కాదు కదా ఉగ్రత అంటే నాకు సరిగ్గా తెలియదు, మిమ్మల్ని అడిగి తెలుసుకుంటామని. ఉగ్రత దినమందు మనం సమకూర్చుకుంటున్నామంట. రోజు 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 మన ప్రయాస, మన కష్టము, మన తెప్పులు, మన అప్పులు ఇవన్నీ దేనికోసమో తెలుసా? పాపాన్ని పెంచి పోషిస్తాను. కానీ బయటికి ఏమంటారు తెలుసా? చాలా చాలా పర్ఫెక్ట్గా ప్రతి ప్రార్థనలో పాల్గొంటారండి. ప్రార్థనలో పాల్గొనడం ముఖ్యం కాదు, భక్తి జీవితాన్ని కట్టుకోవడం ప్రాముఖ్యత. యేసు ప్రభువు ఇక్కడికి వచ్చినప్పుడట, అమ్మా జాగ్రత్తగా ఉండండి. మరి ఆధ్యాత్మికంగా మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఉగ్రత పాత్రను మనమే సమకూర్చుకుంటున్నామంట. మనమే మన పాపాన్ని పోగొట్టుకొని దేవుని సన్నిధిలో, మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, అయ్యా ఆ పాపం మా మీదకి, ఆ రక్తం మా మీదకి, మా పిల్లల మీదకి, మాతో జరిపి మా పిల్లలు కూడా ఉండాలి కదా, మరి ఆస్తి తరతరాలకు పంచినట్టుగా వీళ్ళు పాపాన్ని పంచుకున్నారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ శిలువ మరణానికి, క్రీస్తు శిలువ మరణం దగ్గర పలికినటువంటి ఆ మాట ఏదైతే ఉందో, అయ్యా మరి మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చినటువంటి మాట 30వ సంవత్సరం, క్రీస్తు శకం 30వ సంవత్సరంలో ఇక్కడ మనకి జరిగింది. 30వ సంవత్సరంలో జరిగిన తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే టైటస్ అనేటువంటి ఒక రాజు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో పరిపాలనకు వచ్చాడు. అంటే క్రీస్తు చనిపోయినటువంటి దినానికి టైటస్ వచ్చిన కాలానికి 40 సంవత్సరాల గ్యాప్. ఈ 40 సంవత్సరాలకి 70 సంవత్సరాలు. ఈ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సామ్రాజ్యపు చక్రవర్తిగా వచ్చినటువంటి టైటస్ గారు ఏం చేశారంటే, మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చిన కాక పలికిన మాట ఏదైతే ఉందో ఆ మాటను పట్టుకొని, అంటే దేవుడు ఏడవడానికి గల కారణం చెబుతూ ఉన్నా. యేసు ప్రభువుని ఎందుకు ఏడ్చారనంటే, ఆయన సిలువకి ఎక్కుతున్నాడనో, తిట్టారనో, ఉమ్మారనో, వస్త్రాలు పంచుకున్నారనో ఏడవలేదు. వారు ముందు రాబోతున్న ఉగ్రత సమకూర్చుకున్నారు కదా, దానిని బట్టి ఏడుస్తున్నటువంటి గుండు పగిలేలాగా ఏడ్చినందుకు ఇక్కడ 70వ సంవత్సరం, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగినటువంటి భయంకరమైన సంఘటన ఏంటంటే, ఉగ్రత అనగా సైనికులందరూ పరిగెత్తుతున్నారు కత్తులు పట్టుకొని, యెరూషలేము మీదకి దాడికి వస్తూ ఉంటే పరిగెత్తుకొని పారిపోతూ, ఎటు పడితే పారిపోతూ ఉన్నారు. పరిగెత్తగలిగిన వారు, అంటే పెక్కల్లో సత్తు ఉన్నవారు అందరూ పారిపోతూ ఉన్నారు. కొంతమంది వృద్ధులైన వారు పరిగెత్తలేక పడిపోతే అలా ఉన్నపాటని నేల మీద నరుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలు, నిండు చోళాలు పరిగెత్తి రక్తస్రావం అయిపోతూ పరిగెత్తలేక అలా గర్భాలు పడిపోతే, ఆ గర్భాలు చీల్చి ఆ బిడ్డను పైకి ఎగరేసి కిందకొచ్చే శిశువుని 2 మొక్కలు నరికినటువంటి భయకంపితమైనటువంటి వాతావరణము టైటస్ అనేటువంటి చక్రవర్తి కాలంలో జరిగింది. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు,
అది వైకంపితమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఆనాటి కాలంలో మరియ వలె యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మనిచ్చినటువంటి తల్లి ఆమె వలె మా పిల్లలను కన్యకలుగా పెంచాలయ్యా, మా పిల్లలను శ్రేష్టమైనటువంటి కుమార్తెలుగా పెంచాలని ఎంతో అల్లారి ముద్దిగా దాచుకొని పెంచి కన్యలుగా వారు నడిపించినటువంటి కుమార్తెలను ఆనాటి సైన్యపు చక్రవర్తులు అయితేనేమి, సైన్యంలో ఉన్నవారైతేనేమి, వారి తల్లిదండ్రుల ముందే బలవంతంగా చేర్చి ఆ పిల్లలను తండ్రి లేనటువంటి పిల్లలుగా మార్చేశారట. వారు అర్థాంతరంగా గర్భవతులైన తర్వాత వారికి పిల్లలు పుడితే, అమ్మా ఇదిగో నా తండ్రి ఎవరు అని అంటే, ఫలానా వాడు నీ తండ్రిని చెప్పుకోలేక అది భయంకరమైనటువంటి సంఘటన క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగింది. నోటి మాట అదుపులో ఉండాలి. విశ్వాసులుగా మనం మరి జాగ్రత్తగా ఉండాలి. మా మీదకి మా పిల్లల మీదకి వచ్చింది కాకంటే అది ఊరకనే పోయేది కాదు. యేసు ప్రభువు ఏడవడానికి గల కారణం అది. దేవుని సేవకులుగా దేవుని సన్నిధిలో గుండెలు పగిలేలాగా అనేక సందర్భాలలో వాక్యాన్ని వెల్లడి చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? అమ్మ, మీ పిల్లల యొక్క పెంపకం ఎలా ఉండాలి, మీ కుటుంబాలను కట్టుకునే విధానం ఎలా ఉండాలి. ఒకవేళ చస్తే ఒకసారి చచ్చిపోతాం, కానీ దేవుని సన్నిధిలో చావు ఎన్నిసార్లు ఉండదో తెలుసా? శరీరమైనటువంటి మరణం ఒకసారి వస్తుంది, కానీ ఆధ్యాత్మికమైన మరణము నిత్యము ఉంటుంది. అజ్ఞాన పురుగు చావు. దేవుని సన్నిధి ఆధ్యాత్మిక పెరగడం అన్న ఆట విడుపు కాదు. యేసు ప్రభువు ఏడవడానికి గల కారణము ఏంటో తెలుసా? అయ్యో నా కుమార్తెలు బలైపోతూ ఉన్నాయి, నన్ను నమ్మినటువంటి అయ్యో సన్నగిలిపోతూ ఉన్నది. ఎవరు కుమార్తెలు గర్భాలు ధరించి బిడ్డలకు తండ్రి లేనటువంటి ఎవరు తండ్రో ఎవరు మరి తన కుమారుడికి తండ్రి ఎవరు చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో క్రీస్తు సిలువ వేయబడిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి పరిణామం జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభువు ఏడవడానికి గల కారణము ఇది 1948వ సంవత్సరం వరకు ఈ పరిణామాలు జ్ఞాపకం చేసుకుని జరిగిన సందర్భం ఏంటంటే, 70వ సంవత్సరం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఎంత భయంకరమైన వధ జరిగితే యెరూషలేములో ఉన్న అందరూ కూడా ప్రపంచం నలుమూలకి పారిపోయారట. ఈ మధ్య కాలంలో మీకు తెలియజేశాను, ప్రపంచ పట్టణంలో ఇశ్రాయేలు దేశం ఏ సంవత్సరంలో చేర్చబడింది? అమ్మా, ప్రపంచ పట్టణంలో ఇజ్రాయేల్ దేశం అనేది ఒకటి ఉంది అని ఎన్నో సంవత్సరంలో చేర్చబడిందో తెలుసా? 1948వ సంవత్సరంలో 48వ సంవత్సరం 1948వ సంవత్సరంలో చేర్చబడింది. మన స్వతంత్రం వచ్చింది ఎప్పుడు? 45లో వచ్చింది. అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ దేశం అనేది ఒకటి ఉంది. ఏమండి, ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా? దాదాపుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వీరి యొక్క దుస్థితి దాదాపుగా 1878 సంవత్సరాలు పట్టిందట. ఏమండి, అందుకనే చాలా భయంకరమైనటువంటి సంఘటన జ్ఞాపకం చేసుకుంటే 70 సంవత్సరం నుండి క్రీస్తు శకం 70 సంవత్సరంలో ప్రపంచ నలుమూలలకు పారిపోయినటువంటి వీళ్ళు 1948వ సంవత్సరంలో ప్రపంచ పటంలో చేర్చబడితే అప్పటి వరకు వీళ్ళు అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ప్రపంచ నలుమూలకి పారిపోయి ఆ 70 నుంచి 1948 సంవత్సరాలకి లెక్క కడితే మధ్యలో గ్యాప్ ఎంత? 1878 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళు ప్రపంచం అంటే వారందరూ ఒక దగ్గరికి రావడానికి. ఇంకొక మాట చెప్పమంటారా? ఇప్పటికీ ఇంకా చాలామంది ఆ భయకంపితమైనటువంటి పరిస్థితులను చూసి, ఆ సంఘటనలో కళ్ళారా చూసి వారి పిల్లల్ని ఆ ప్రాంతాలకు పంపించడానికి ఇష్టపడడం లేదు. నోటి మాట అనేది చాలా సులువే, కానీ దాని పరిణామం అనేది చాలా భయంకరమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చూసి ఏడవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ అపరంజి వలె పరిపూర్ణమైనటువంటి సంఘముగా, పరిపూర్ణమైనటువంటి పట్టణముగా ఈ పట్టణము సమకూర్చబడాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. మీరు అనుకుంటూ ఉన్నారు, ఎవరి యేసు ప్రభు వారి శాంతి స్వరూపుడు కదా, ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, ఈ పేర్లని మనకు నోరుకొచ్చిన పేర్లన్నీ చెప్పేస్తాం. ప్రేమమేడు, కరుణమేడు, దయమేడు బాగా ఉన్నాయి, కానీ ఆయన అదే సమయంలో రోషము కలిగినటువంటి దేవుడిని కూడా గుర్తించాలి. ఆయన యూదా గోత్రపు సింహం వచ్చి మన ముందు బుజ్జగిస్తూ ఉంటే, గడ్డం దువ్వుతూ ఉంటే బాగా ఊరుకుంటుందా? ఏమండి, ఊరుకుంటుందా? లట్టకం అనిపించద్దా? కోపం. కొంతమంది అంటారు కుక్క తోక తొక్కరా అంటే కుక్క మంచిదే, కానీ దాని తోకలా తొక్కి వెళ్ళిపోయామనుకుంటే ఏం చేస్తుంది? ఎంత మంచి కుక్క అయినా ఏం చేస్తుంది? అందుకని
దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ ఆయన తెలియజేస్తున్నటువంటి కొన్ని మాటలు ఏంటంటే, మన జీవితాల్లో మరణ సమయంలో కూడా ఆయన చెప్పింది ఒకటే, మీ గురించే వేదన పడ్డాను లేదా మీ గురించే బాధపడ్డాను అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఉగ్రత దినమందు మన జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితి. యేసు ప్రభువు ఏడవడానికి చాలా మరి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సందర్భాలు ఉంటాయి. మీకు తెలుసు, ఈ పేరు చాలామంది పెద్దలు విని ఉంటారు. వైఎస్ ప్రభుదాస్ గారి పేరు ఎవరైనా ఉన్నారు? వైఎస్ ప్రభుదాస్ గారు అయినటువంటి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులలో ఒకరుగా ఉండేటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తి వైఎస్ ప్రభుదాస్ రెడ్డి గారు. ఆయన పేరు వైఎస్ ప్రభుదాస్ రెడ్డి గారు. ఆయన దేవుణ్ణి అంగీకరించాడు. దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన చేసినటువంటి పరిచర్య చాలా ఉన్నతమైనటువంటి పరిచర్య చేశాడట. ఆయన సైకిల్ మీద వెళుతూ ఎవరైనా నడుచుకుంటూ వెళ్తే, రారా నేను ఎండ ఎందుకు నడిచి వెళ్తున్నావు అని సైకిల్ ఎక్కించుకొని వాడికి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి బలవంతంగా, అంటే సైకిల్ మీద ఎక్కించుకొని సువార్త చెబుతూ తీసుకెళ్ళేవాడట. ఒకవేళ బస్సు ఎక్కితే బస్సులో ఈ సీటు మా వాళ్ళు ఉన్నారండి అని చెప్పేసి బస్సులో అలా చూసి ఒకళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ సీటు వాళ్ళకి ఇచ్చి దేవుని సువార్తని చెప్పి దేవునిలోకి నడిపించేవాడట. ఎక్కడ కూడా సువార్త చెప్పకుండా ఉండేవాడు కాదట ఆయన. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తన సేవా అనుభవంలో వయసు పైబడిన తర్వాత అనారోగ్యానికి గురైపోయాడు. హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ బెడ్ మీద ఉన్నాడు. బెడ్ మీద ఉంటే వైద్యులందరూ తన చుట్టూ ఉన్నారు. చాలా మంచి సేవకుడు, తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంది. ఆయన అక్కడుండి వైద్యులందరూ చుట్టూ నిలబడ్డారట. చుట్టూ నిలబడి అక్కడ హాస్పిటల్ స్టాఫ్ అనుకున్నారట, మరి అయిపోయింది ఇతను, మనం ఏం చేయలేము అని వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారట. అయ్యో, ఇంత మంచి గొప్ప సేవకుడు, మంచి వ్యక్తి అని బాధపడుతూ ఉంటే ఆయన చూసి ఆయన ఏడుస్తున్నాడట. ఏడుస్తూ ఉంటే వీళ్ళందరూ అనుకున్నారట, పాపం చచ్చిపోతాడని తెలిసింది కదా అందుకే ఏడుస్తున్నాడు అని అందరూ అనుకుంటే ఆయన అన్నారట, అయ్యా ఫోన్లండి ఊరుకోండి, ఏడవకండి అని ఆ డాక్టర్ గారు ఇలా బుజ్జగిస్తే ఆయన అన్నాడట, నేను ఏడ్చేది నేను చచ్చిపోతానని కాదండి. మరి ఎందుకు? మీ భార్య పిల్లల కోసమా, మరి మీ కుటుంబ సభ్యుల కోసమా అంటే ఆయన అన్నట్టు లేదండి, మీరు అగ్నిలో కాలిపోవడం నా కంటికి కనబడుతూ ఉంది. ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు మీకు ఎందుకు ఇంత భయంకరమైనటువంటి ఉగ్రత పాత్రలుగా చేస్తాడో నాకు అర్థం కాక సేవకుడిగా ఏడుస్తున్నాను. మీరు అగ్నిగంధకముల మధ్య కాలిపోవడం నా కనులకు కనబడుతుందంటే పిచ్చోడులాగా ఉన్నాడు. మేం కాలిపోవడం ఏంటి? ఈ హాస్పిటల్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నాం కదా, అన్ని విషయాల్లో ఆరితేరిన వారిని, మేము బాగా చదువుకున్న వారిని అంటే ఆయన అన్నట్ట, నువ్వు ఎంత గొప్పవాడివైనా రక్షణ నీకు లేదు, దేవుని సన్నిధిలో పరిశుద్ధత లేదు, దేవుని పూర్ణ అంగీకారం నీ జీవితంలో లేదు కదా అని ఆయన అన్నాడట. నిజమే, మనం అనుకుంటాం బాహ్య రూపాన్ని చూస్తాం, కానీ దేవుని సేవకులుగా మనోనేత్రాలు తెలబడినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం యొక్క స్థితిగతులు కనబడుతూ ఉంటాయి. వీళ్ళకి ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది చూడగానే అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళకి ఏం అవసరం లేదు, రిజర్వేషన్ కూడా అవసరం లేదు, కనీసం పర్మిషన్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ధనవంతుడి పక్కన వీళ్ళకి సీట్ ఉంటుంది అనుకుంటాం. తీర్పు తెచ్చడం మనం ఎవరు అనుకోండి. కాకపోతే కొంతమంది చూసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, ఆయన వైఎస్ ప్రభుదాస్ గారు అన్నారట, మీరు అగ్నిలో కాలిపోవడం నాకు కనబడుతుంది, మిమ్మల్ని బట్టి నేను ఏడుస్తున్నాను. నాకు ఒక్క చిన్న ఊపిరి, ఒకవేళ ఒక అరగంట మాట్లాడే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ అందరికీ దేవుని వాక్యాన్ని బోధించి బాప్తిస్మం ఇచ్చి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయేవాడిని అన్నాడట. పిల్లల యేసు ప్రభువుని ఏడవడానికి గల కారణం ఆయన వ్యక్తిగత జీవితం గురించి కాదు, లేదంటే ఆయన శిలువ మీద చంపేస్తారనే ఉద్దేశం కాదు, కానీ ఈరోజు నిన్ను నన్ను బట్టి దేవుని సేవకుడిగా మరి ఆయన భారం కలిగినటువంటి దేవుడిగా ఏడుస్తున్నాడు. చూడండి 42వ వచనం 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 42వ వచనం చదవండమ్మా. అమ్మా, నీవును ఈ దినమందైనను, చాలండి, నీవును ఇప్పటి వరకు యెరూషలేము కొరకు ఆ ప్రజల కొరకు మాట్లాడుకున్నాం. అయితే దేవుని సేవకుడిగా ఒక మాట చెబుతూ ఉన్నాను, నీవును ఈ దినము, రేపు మనకి ఉందా? ఒక దైవజనుడు అంటాడు, నిన్న అనేది మన జీవితంలో ఉంది, రేపు అనేది మన జీవితంలో లేదు. రేపు అనేది మన జీవితంలో లేదు. ఎందుకు లేదు? చూడండి, ఒక వాక్య భాగం చదవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనము. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనము. మనము నిన్నటి వారిని, మనకి ఏమీ తెలీదు, భూమి మీద మన దినముల నీడవలే. మనం ఎవరు మాట ఇప్పుడు చెప్పండి? నిన్నటి వారిమే. ఏమండి, ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చారు కదా, ఒకసారి నా వైపు చూడండి, దేవుని మందిరానికి వచ్చారు కదా, మీ ముందే నిలబడి పాస్టర్ గారు ఎలా ఉన్నాడు? దుఃఖలాగా ఉన్నాడు అనుకుంటా. ఏమండి,
పాస్టర్ గారికి ఏమండి దుఃఖలాగా ఉన్నాడు, పెద్ద పెద్ద కేకలు వేసుకుని వాక్యం చెప్తున్నాడు. మీరు ఇలా ఇంటికి వెళ్ళిన వెంటనే మరలా రేపు ఇటు అయిన దాకా పాస్టర్ గారు బ్రతుకున్నారని ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వగలరా? నేను ఇస్తానండి గ్యారెంటీ అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఇందాకే చూసామండి ఎంత పెద్ద పెద్ద కేకలు వేసాడో తెలుసా? అరే అలా ఎలా చచ్చిపోయాడు? ఇందాకే మాట్లాడానండి. ఇలా ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి నాకు కనబడ్డాడంటే డ్యూటీకి వెళ్తున్నావు, చచ్చిపోయాడా? ఎంతమంది జీవితాలు ఒకరోజు పూర్తి కాకుండా ఆవిరైపోతూ ఉన్నాయి. ఎంతమంది జీవితాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. మరి రేపటి వరకు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? ఏమ్మా బాప్తిసం కొరకు సిద్ధపడ్డావా? దేవుని సన్నిధిలో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవా? ఎంతకాలం లోకంలో ఉంటావు? క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించవా అని అంటే రేపు ఆలోచించి చెబుతాను. మీకు ఒక మాట చెప్తాను. గుంటూరు జిల్లాలో చెర్లపల్లి అనేటువంటి ఒక చిన్న విలేజ్ ఉందండి. నరసరావుపేటకి బాపట్లకి దగ్గరలో ఉంటుంది. చెర్లపల్లి చాలా చిన్న విలేజ్. ఒక 5 రోజులు మీటింగ్స్ పెట్టారు. 5 రోజులు మీటింగ్స్ పెడితే 5 రోజుల మీటింగ్స్కి మేము వెళ్ళాం. గుంటా గ్రౌండ్లో మైమరిచిపడినటువంటి ప్రోగ్రాం బండి ఐజక్ గారు చేస్తూ ఉంటే ఆ కార్యక్రమం చూసుకొని చర్లపల్లి అనేటువంటి మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్లో 5 రోజుల మీటింగ్స్లో యవన బిడ్డలుగా పరిచయం చేయడానికి మేము అక్కడ ఉన్నాం, పని చేస్తూ ఉన్నాం. దైవజనులు చక్కటి వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. చాలా మంది దైవజనులు వచ్చారు, గొప్ప గొప్ప దైవజనులు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. మొదటి రోజు మీటింగ్స్ అద్భుతంగా జరిగాయి. రెండవ రోజు మీటింగ్స్లో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చారు. ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు క్రీస్తుని సొంత రక్షకుడిగా ఎంతమంది అంగీకరించారు? మీలో ఎవరైనా నిలబడండి అంటే చాలా మంది నిలబడ్డారు. చాలా మంది నిలబడితే అందులో ఒక చెల్లి నిలబడి మరలా కూర్చుని పోయిందట. అవన్నీ మేము గమనించలేదు. నిలబడి మరలా కూర్చుని పోతే ఆ కోడి మీద ఉన్నటువంటి దైవజనుడు చూశాడు, అందరినీ చూశారు. నిలబడిన తర్వాత అమ్మాయి ఎందుకు కూర్చుని పోయిన తర్వాత ప్రార్థన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయాం. ఆ మరుసటి రోజు 3వ రోజు ప్రార్థనలకు అందరూ రావాలి. 3వ రోజు ప్రార్థనకి ఈరోజు ప్రార్థన అయిపోయింది, ఆటకాలు అయిపోయింది, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి భోంచేసి పడుకున్నాం. మేము పడుకుంటే అక్కడ జరిగినటువంటి సంఘటన, ఆ ప్రాంగణం అంతా, మీటింగ్ ప్రాంగణం అంతా కూడా చాలా పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి, కాల్ చేస్తూ ఉన్నారు, ఏడుస్తున్నారు, పెద్ద పెద్ద అరుపులు పెట్టి ఏడుస్తున్నారు. ఆ 2వ రోజు రాత్రి ఏడుస్తూ ఉంటే ఏం జరిగిందో అర్థం కాక మా రూములో వచ్చి మేము అందరూ పరిగెత్తుకొని వస్తే ఆ రోజు వాక్యం అందించినటువంటి దైవజనుడు కూడా పరిగెత్తుకొని వచ్చాడు. ఏం జరిగింది అంటే ఎవరో అమ్మాయి చనిపోయింది, రోడ్డు మీద యాక్సిడెంట్ చనిపోయింది. ఎవరో అమ్మాయి చనిపోతే మనకేందుకు ఈ గలాట? రేపు ఉదయాన్నే వాక్యం ఉంది కదా అని అన్నారు. రేపు ఉదయాన్నే ప్రార్థన ఉంది కదా, ఎవరిస్తలందరూ వెళ్ళి ఎవరో రూములో వాళ్ళు పడుకోండి, బయట ఎందుకు అనవసరంగా మీరు ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు, మీరు అందరూ మళ్ళీ రేపు ఉదయాన్నే క్వాయిల్లో పాటలు పాడాలి కదా అని అంటే అందులో ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా అమ్మాయి ఎవరో కాదు మీటింగ్స్కి వచ్చిన అమ్మాయి. అరే మీటింగ్స్కి వచ్చిన అమ్మాయి ఏ ప్రాంతం నుండి వచ్చింది? సత్తునపల్లి అనేటువంటి ప్రాంతం నుండి వచ్చింది. సత్తునపల్లి అనే ప్రాంతం నుంచి వచ్చిందా? ఎవరు అని దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మాయి ఒంటి మీద బట్టలన్నీ కూడా, అంటే ఈ జీపు ఎంత దూరం ఈడ్చుకుని వెళ్ళిపోవడం వల్ల ముక్కలు అయిపోయి శరీరం అంతా కూడా చెయ్యి ఒక దగ్గర, మరి కాలు ఒక దగ్గర, తునకలు అయిపోయి ఈ ఫేస్ చిన్నది కనబడుతూ ఉంది. చాలా భయం వేసింది. ఆ దైవజనుడు వచ్చి అమ్మాయిని ఇలా ముఖం దగ్గర ఉన్నటువంటి ఆ క్లాత్ తీసి చూసి ఏడ్చాడు. దైవజనుడు ఎందుకు ఏడ్చాడు తెలుసా? మాకు అర్థం కాలేదు. విశ్వాస మీటింగ్కి వచ్చింది, అమ్మాయి మీటింగ్కి వచ్చింది, అందుకే ఏడుస్తున్నారేమో అనుకున్నాం. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ అమ్మాయి ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు దేవుడిని అంగీకరిస్తున్నావా అంటే అంగీకరిస్తున్నాను అని నిలబడి మరలా కూర్చుని పోయిందయ్యా. ఎందుకో తెలీదు. సరే అయిపోయింది. 9వ రోజున ప్రార్థన చేస్తారు. అంటే మీటింగ్స్ పెట్టారు. మీటింగ్స్కి వచ్చిన అమ్మాయి కదా, సత్యనపల్లిలో అక్కడి నుంచి వచ్చింది కాబట్టి చనిపోయింది కాబట్టి ఆ పాస్టర్ గారిని సంఘాన్ని ఓదార్చడానికి మేమందరం వెళ్ళాం. ఫోటో పెట్టి ఫోటో దగ్గర అమ్మాయి బైబిల్ పెట్టారు. బైబిల్ పెడితే ఆ ఫోటోలో ఒక చిన్న స్లిప్ ఉంది. ఆ బైబిల్లో ఒక చిన్న స్లిప్. ఆ స్లిప్ తీసి బైబిల్ మీద పెట్టి ఆ చిన్న రాయి పిక్ అక్కడ పెట్టారు. తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సంఘ కాపురు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఏమి ఏడుస్తున్నాడు తెలుసా? ఈరోజు కాదు, రేపు ఆల్టర్ కలిస్తే రేపు నిలబడతాను. ఈరోజు నా మనసు ఇంకా అంగీకరించలేదు, రేపు నిలబడతాను మీటింగ్లో, రేపు అంగీకరిస్తాను నా దేవుని సొంత రక్షకుడిగా. ఈరోజు నేను ఇంకా సిద్ధపడలేదు, నా మనసు అంగీకరించడం లేదు. ఈ 2వ రోజు రాత్రి కాదు, రేపు రాత్రి నేను నిలబడతాను అని ఆ స్లిప్ మీద రాసి బైబిల్లో పెట్టేసి కూర్చుండిపోయిందట. ప్రియమిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒకవేళ ఆ కుమార్తె ఆ రాత్రి దేవుని సన్నిధిలో నిలబడి ఉంటే ఖచ్చితంగా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించుండేది. ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసా? చాలా మంది జీవితాలు ఈరోజు కాదయ్యా భక్తి, రేపు చేద్దాం, ఈరోజు కాదయ్యా ప్రార్థన, రేపు చేద్దాం, అలా ప్రతిరోజు పోస్ట్పోన్ చేసుకుంటూ ఒక గడి నీ జీవితంలో సంభవించబోతుంది. ఆ రోజు నీ ఊపిరి పోతే రక్షణ అడుగులోకి వెళ్ళలేవు. అనేక జీవితాలు ఇలాగే పతనం అయిపోతూ ఉన్నాయి. నేనన్నాను, అయ్యా
మరి ఆ తల్లిదండ్రులు అంగీకరించారు దేవుని అంటే, తల్లిదండ్రులు అంగీకరించారయ్యా, కుటుంబం అంతా అంగీకరించింది. ఆమె కూడా చర్చిలో చాలా చక్కటి విశ్వాసి, కానీ తన ఆధ్యాత్మిక జీవితంలో మరి ఏ విధమైన పతన అవస్థలో ఉందో తెలియదు. కానీ కుమార్తె అనుకోకుండా తన జీవితాన్ని కోల్పోయిందయ్యా. ఆ మధ్యరాత్రులు బయటికి రావాల్సిన అవసరం ఏంటి అని అంటే, ఒక భయంకరమైనటువంటి వార్త ఏం చెప్పారు తెలుసా? ఆ అమ్మాయిని ఇష్టపడే అబ్బాయి ఆ రాత్రి సత్తులపల్లి నుంచి వచ్చాడట. మీటింగ్స్ ప్రాంగణంలో నుంచి రోడ్డు మీదకి వచ్చింది. అబ్బాయి రోడ్డు అవతలు ఉన్నాడు, అమ్మాయి రోడ్డు అవతలు ఉంది. రోడ్డు క్రాస్ చేసే క్రమంలో ఒక గుడ్లు ఎక్స్పర్ట్కి వెళ్ళే జీపు వేగంగా వచ్చి హైవే గుద్దుకొని వెళ్ళిపోయింది. తన ప్రాణము నిర్దాక్షిణ్యంగా పోయింది. అటు దేవునికి చెందలేదు, ఇటు తల్లిదండ్రులకి చెందలేదు. ఈరోజు నీ జీవితం ఒకవేళ అలా ఉందా? ఒకవేళ అలాంటి ఆలోచన విధానంలో ఉండి దేవుని సేవకుడిగా చెబుతూ ఉన్నాను, అది సరైనటువంటి విశ్వాస జీవితము కాదు. ఎంతో మంది మచ్చుకు మనకు తెలిసినటువంటి కుమార్తె మొక్కైతే కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. బాప్తిస్మం తీసుకోరా, ఇంకా క్రీస్తుని అంగీకరించరా, యేసు ప్రభువారి సన్నిధిలో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోరా అంటే, ఈ రోజు కాదండి, రేపు కాదండి, ఎల్లుండు, ఆ తర్వాత అండి అని జీవితాన్ని కాలగర్భంలో కాలిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఏమంటారో తెలుసా? వాడికి బాప్తిస్మం ఇచ్చేసినా బాగుండండి, బాప్తిస్మం ఎవరికి కావాలండి? నీ హృదయగత కావాలి దేవుడికి, నీ హృదయాన్ని కదా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం చదువుతూ ఉంటే యెరూషలేము యేసు ప్రభువుని ఏడవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారి మీదకి రాబోయేటువంటి ఉగ్రత. ఈరోజు నీ గురించి నా గురించి ఆయన ఏడవడానికి గల కారణం ఏంటో తెలుసా? మన జీవితంలో ఉగ్రత రాబోతూ ఉంది. ఉగ్రతకి సిద్ధపడి, పర్వాలేదయ్యా నేను సమకూర్చుకున్నాను, ఉగ్రతే కావాలి నాకు అని కఠినావస్థలో ఉంటూ ఉన్నారేమో. దేవుని సేవకుడిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను, ఎంతకాలం అలాంటి బ్రతుకును మనం నడిపిద్దాం, ఎంతకాలం ఇలాంటి భక్తిని చేద్దాం, ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. అయ్యా నాకు ఇలాంటి బ్రతుకుందయ్యా, నేను అగ్నిలో నిత్య నరకాగ్నిలో కాలిపోనయ్యా నీ సన్నిధానంలో ప్రభువా. అయ్యా నిన్న అనేది నా బ్రతుకులో ఉంది, కానీ రేపు అనేది లేదు, నేను చూడలేనేమో నాకు తెలియదు, ఏ రోజు నీటి మీద బుడగలాగా ఆవిరైపోతుందో నాకు తెలియదయ్యా. ఒకవేళ మన జీవితాలు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మనకి తెలుసు చాలామంది ఉన్నారు. ఎంపీ గారు ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చినటువంటి ఒక ఎంపీ గారు ఉన్నారు. ఆయన పేరు మరి మేకపాటి కిషోర్ బాబు ఏదో అనుకుంటాను. ఎంపీ గారు ఫండ్స్ తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఇచ్చారయ్యా అని ఇలా ఇచ్చిన తర్వాత ఆ షాపాల్లోకి వెళ్ళి కూర్చొని చచ్చిపోయాడు. పునీత్ రాజ్ కుమార్ గారు గొప్ప యాక్టర్, ఆయన మంచి ఫిట్నెస్ బాడీ కలిగినటువంటి వ్యక్తి, ఉన్నపాటినే తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఇలా ఎంతో మంది. విజయనగరంలో ఒక డాక్టర్ గారు నాకు తెలుసు, హాస్పిటల్ ఏమైపోతుందని చెప్పేసి మేడ మీద నుంచి అలా దిగొస్తూ అందరూ అలా రోడ్డు మీద నిలబడి చూస్తున్నాం, సార్ రండి సార్ అని. అలా గోసాల హాస్పిటల్ చేసేటువంటి డాక్టర్ గారు అలా నడుచూస్తూ అలాగ గోడకు జారపడ్డారు. అరే ఒల్లిసిరిందేమో అనుకుని ఆయన వస్తారులే అని అందరూ బయట నిలబడి చూస్తున్నారు. వాళ్ళ ఆవిడ వెళ్ళి, కరుణమ్మ గారు ఆవిడ పేరు, ఆవిడ వెళ్ళి యావండి అని కొడితే అప్పటికే ఊపిరిపోయింది. ఎన్నో జీవితాలు ఇలా ఉన్నాయి. ఈరోజు నీవు నేను ఉన్నామనంటే సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక సరి చేసుకుందాం. యేసు ప్రభువుని ఏడవడానికి గల కారణము ఉగ్రతకు పాత్రలైపోతూ ఉన్నారు కదా నా బిడ్డలు. ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం, నీవు నేను ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం? పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏడవడానికి గల కారణము, అయ్యా నా కొరికేనయ్యా, అయ్యా నీవు నా కొరికే కలువరి శిలువలో మరణించావు, నా కొరికేనైనా ఈ లోకానికి దిగి వచ్చావయ్యా, నా కొరికే నువ్వు ఏడ్చావు ప్రభా, నా కొరికే నువ్వు హింసించబడ్డావు, నా కొరికే బాధించబడ్డావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా పాపపు జీవితాన్ని కలిగినటువంటి నేను, అయ్యా ఇదిగో తండ్రి అనేక రకాలైనటువంటి పరిస్థితులు, అయ్యా ఎన్నో సందర్భాల్లో మీరు మాకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు, ఎన్నో సందర్భాల్లో సేవకుల ద్వారా అయ్యా మీరు మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, ఎన్నో సందర్భాల్లో మమ్మల్ని సరి చేసుకోమని మీరు తెలియజేస్తూ ఉన్నారు నైనా. అయ్యా సిద్ధపడలేనటువంటి హృదయాలు కలిగి ఉంటున్నామయ్యా. అయ్యా దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు వెనుక తండ్రి జీవాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ ప్రత్యేకించి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట